ఉద్దేశము గల ఏమైనా అత్యున్నతమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడు. నీ మెల్లని స్వరాన్ని వినిపించు. ఆరాధన వాక్యము వెళ్ళేది ఏడుతో వెనుక మాలో తీసుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ ఆరాధన ఆత్మతో నింపు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపను యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 21-29 తక్. నేను అభిషేకించిన వారిని ముట్టవలదని నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించాను. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలని వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యములను సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరు. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆయన ఎదుట సాగిలపడుడి. మన దేవుడైన యెహోవా సర్వ శక్తిమంతుడు, సర్వభూమికి మహారాజు, సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వమును కూడా సృష్టించిన దేవుడు. ఆయన ఒక్కడే నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు. ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేల్పులలో ఆయన వంటి వాడు ఒక్కడు కూడా లేడు. అనగా దేవుని దూతలలో ఒక్కడు కూడా ఆయన సాటి అయిన వాడు లేడు. కనుక ఇలా ఎవరిని ఆరాధించాలా? సర్వలోక సృష్టికర్తను ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలా? సర్వలోక సృష్టికర్తను ఆరాధన చేయాలి. అందుకే సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి. ఏం చేయాలా? సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి అంటే ఆయనను కీర్తించుడి అని అర్థం. ఆయనను కీర్తించుడి. 96వ కీర్తన 96వ కీర్తన
ఈ కీర్తన అంతా చూసినప్పుడు ఆయన ఇక్కడ మనం చదువుతున్నాం చూడు, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడు, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఏం చేయాలా? మన దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా, స్వరక్తమిచ్చి కొనబడిన వారముగా, రక్షింపబడిన మనము ఏం చేయాలా? ఆయన మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెషయా గ్రంథము 42:12 ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు, యెహోవాను కొనియాడుదురు. ప్రపంచమంతా ఆయనను స్తుతించాలని, ప్రోత్సహించాలని ఇక్కడ మనం చూస్తాం. బోధిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. 10వ సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. బోధిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. బోధిగంతముల నుండి ఆయనను ఏం చేయాలా? బోధిగంతం నుండి ఆయనను స్తుతించాలి. కనుక ఆయనను స్తుతించి ఆరాధించాలి. దేవుని ప్రజలు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, స్వరక్తమిచ్చి కొనబడిన వారు, మరి పాప క్షమాపణ పొందిన వారు ఆయన గురించి పాడవలే, మరి స్తుతించాలి, పాడవలను, స్తుతించవలను. కనుక మన జీవితంలో ప్రభువును పోలి మనము నడుచుకోవాలి. ఏం చేయాలా? ప్రభువును పోలి మనము నడుచుకోవాలి. ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో చూసినప్పుడు చూడండి, కీర్తనలు 96 కీర్తనలు 96 5వ జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఎవరు ఆయన? ఆకాశ విశాలమును సృజించిన దేవుడు. అంత మాత్రం కాదు, సూర్యచంద్ర నక్షత్రములను అందులో ఉన్న సర్వమును సృష్టించిన వాడు, అందులో ఉన్న సర్వమును సృష్టించిన దేవుడు. కనుక మన సృష్టికర్తను ఆయన స్తుతించాలి, మన దేవుని ఆయన స్తుతించాలా. 8వ చూడండి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఏం చేయాలా? యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. ఏం చేయాలా? నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. దానియేలు గ్రంథము 3వ దానియేలు 3వ 28, 29, 30. నెబుకద్నెజరు శద్రకు, మేషాకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఎవరి దేవుడు? ఆనాడు దేవుని ప్రజలైన శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు ఎలాంటి వాడు? వారి దేవుడు ఎలాంటి వాడు? పూజారుడు. ఈనాడు నీ గురించి, నా గురించి చెప్తాడా? వారి వలె మన దేవుడు పూజారుడు అని ఇతరులు సాక్ష్యం ఇస్తారా? మనమున్న స్థలంలో మన ఇంటి వారు
మన పక్కవారు, మన సంఘంలో ఉన్నవారు, మన ప్రాంతంలో ఉన్నవారు చెప్పగలుగుతారా? ఒక దినం ఇది చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఆరంభ దినాల్లో ఎప్పుడో ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తాను, వినండి వారు. మేము సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కిరాయి తీసుకున్నాం. అందులో ఓనర్స్ ఉంటారు, మరి టెనెంట్స్ కూడా ఉంటారు, వేరే వాళ్ళు కూడా. వీళ్ళు ఆ టెనెంట్స్ ఒకరిలో ఓనర్స్ ఏమో పద్మశాలు, ఆ కిరాయి మా ప్రక్కన ఉన్నవారు లింగాయతులు. లింగాయతులు అంటే తెలుసా? తెలుసు చాలు. ఇక్కడ పక్కన ఎవరు ఉన్నారో లేదా తెలియదు, అంత గుర్తులేదు. మధ్య తర్వాత మేమున్నాం. ఎందుకు చెప్తున్నా ఈ కథ? శద్రకు మెషకు అబేద్నెగోల దేవుడు పూజారు. అయితే ఆరంభంలో వారి దగ్గరికి నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురికి ఒక్కటే ట్యాపు మంచి కానీ ఏ నీళ్ళైనా పట్టుకోవడానికి ఒక్కటే ట్యాప్. ఆ ఒక్క ట్యాపులో నీళ్ళు వచ్చినప్పుడు ఎవరి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. మేము వెళ్ళిన రోజు ఆ రోజు సాయంకాలం, సాయంకాలం వస్తాయి. సాయంకాలం నీళ్ళు వస్తే మనం లేకపోతే కష్టం, ముందు నీళ్ళు పట్టుకో అనుకొని మా బిడ్డలు అక్కడికి తీసుకెళ్ళాము. ఆ ట్యాప్ దగ్గరికి తీసుకెళ్ళాము. తెలిగితే ఈ లింగాయతుల అమ్మాయి ఉంది కదా, ఆయన భార్య, ఆమె బిడ్డ తీసి పక్క పెట్టుకొని ముందు మీరు పట్టుకోండి అన్నారు. ఏమన్నారు? ముందు మీరు పట్టుకోండి అన్నారు. అన్నట్ట అలాంటి వారి కొరకు, ఓనర్స్ కొరకు ఆ ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి ప్రార్థన చేస్తూ వచ్చాం. కాబా మీ ఓన్ టైంలో వారితో మాట్లాడడానికి తగిన సమయం అనుగ్రహించి, నా సొంత సమయం వెళితే ఈ కార్యం ఏనాడు జరగదు. ఎప్పుడు మీరు ప్రేరేపించి వారితో మాట్లాడాలని ఉంటుందో ఆ దినం నన్ను మాట్లాడడానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక దినం సమ్మర్లో పవర్ పోయింది. దానికి చిన్న ముందు ఒకే రూము, ముందు ఒక చిన్న కిటికీ ఉంటుంది. దానికి కిచుకుంటే ఏం గాలి వస్తుంది? రాదు. అన్నిట్లో అంతే. అప్పుడు ఎవరి గుమ్మం దగ్గర వాళ్ళు కూర్చున్నారు. రూములు ఉంటాయి కదా, ఎవరి గుమ్మం దగ్గర వాళ్ళు కూర్చున్న తర్వాత పిల్లలు కూర్చున్నగా ఆ దినం వాళ్ళ సారున్నాడు. ఎవరు? ఆ లింగాయతులు, ఆయన ఆ భర్త అని ఎంప్లాయ్, నాకన్నా కొద్ది పెద్ద వయస్సు. ఆ దినం నన్ను ప్రేరేపించి, సార్ మీరు ఒక దేవుని నమ్ముకున్నారు, నేను స్టార్ట్ చేశాను. మీరు ఒక దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుడు ఉన్నాడని చెప్తారా లేదని చెప్తారా? ఉన్నాడు అన్నాడు. ఈ దేవుని నమ్ముకున్నారు మీరు. ఆ నమ్ముకున్న దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడినాడా? మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు మొక్కుబడులు చెల్లించినప్పుడు ఆయన ఇది ఆటి పండ్లు, టెంకాయ, ఇంకేమేమి ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడైనా తీసుకొని రమ్మన్నాడా? ఆ దేవుడు మీ హృదయంలో అనేటువంటి అక్కర్లన్నీ తీర్చినట్టుగా మీకు ఎప్పుడైనా ఆన్సర్ దొరికిందా అని కొన్ని విషయాలు అడుగుతూ వచ్చినాడు. ఆ దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు వీటన్నిటిని తీసుకొని రాలేదు అని ఆ దినము యేసు నిజమైన దేవుడు,
పాపుల రక్షకుడు, సర్వలోక సృష్టికర్త, సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, మన పాపములు క్షమించే దేవుడు, మన సమస్యలు పరిష్కారం చేసే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు, మన రోగములు బాగు చేసే దేవుడు యేసు దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు నిజమైన వాడా, మాట్లాడని వాడు నిజమైన వాడా? చెప్పండి. మాట్లాడే దేవుడు నిజమైన వాడా, మాట్లాడని దేవుడు నిజమైన వాడా? అర్థమైందిగా? అయితే కంప్లీట్గా సువార్త ప్రకటించాం. అయితే తర్వాత వాళ్ళ భార్య ఒక మాట అన్నది చివరి, సార్ మా భర్తకు అంత ఎక్కువ తెలియదు, మా అన్నయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడండి సార్ అన్నారు. ఓకే, ఆయన వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా, నేను మాట్లాడతా అన్నా. ఒక దినం ఆయన వచ్చాడు, వాళ్ళ అన్న వచ్చాడు. వస్తే సార్ నేను స్టార్ట్ చేశాను, యేసు ప్రభును ఆయనకు చెప్పకముందే నేను కూడా యేసు ప్రభుని నమ్ముతాను, నాకు తెలుసు అన్నాడు. యేసు ప్రభువు సువార్త ప్రకటించిన తర్వాత ఆయన నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడని వారు తెలుసుకోగలిగినారు. అయితే అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రవర్తన జీవితాన్ని బట్టి, మా కదలికలను బట్టి, మా ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆమె తల్లిగారు ఒక దినం వచ్చి మమ్మల్ని చూసి, మీరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టవలసింది, మరి ఇట్టెట్లా పుట్టారయ్యా మీరు? అంత చక్కగా వారి సాక్ష్యం వారి దగ్గర కలిగింది. అప్పుడు నేను అన్నాను, మాట్లాడే దేవుని దగ్గర ప్రార్థన చేసి పరిశుద్ధమైన విచ్చినాలన్నా, మాట్లాడే దేవుని దగ్గర పెట్టేసి అవి తెచ్చుకొని మీరే తినాలా? ఎవరు తినాలా? ఏ పవిత్రమైతాయి చెప్పు అన్నా. కనుక మేము ప్రార్థన చేసి ఇచ్చినవి మీరు తినాలి, కానీ మీరు ఇచ్చేవి మేము తినకూడదు. అవి వట్టి విగ్రహాలు, మనుషుల చేతితో చేయబడినవి. అవిటికి నోరు నుండి మాట్లాడవు, కన్నుల నుండి చూడవు, కాళ్ళు నుండి నడవవు, చేతుల నుండి కదలికలు ఉండవు. కనుక యేసు దేవుని నమ్ముకోండి. మన పాపముల కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఎంత పాపునైనా క్షమిస్తాడు. పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు అని చక్కటి సువార్త ప్రకటించి అప్పటి నుంచి ఆ కుటుంబం అంతటి కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వారిలో వారి కుమారుడు, వారి చిన్న కుమార్తె వారు రక్షింపబడ్డారు. వారు మారుమనసు పొందారు, నిజమైన దేవుడని తెలుసుకోగలిగినారు. కనుక ఆ ప్రభువుని గురించి ప్రకటించము అంటాడు. మీరు ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా తెలియాలి చెప్పండి. మనం విశ్వాసం ఇప్పుడు ఆరాధన చేస్తాం, అవునా? ఆ ప్రభువుని గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది, అవునా? అన్య జనుల మధ్యలో ఆయన నామను ప్రచురించుడి. ఈ కార్యం చెయ్యం, కానీ కాళ్ళ ఎదురు చేసి నాకు ఇంత భక్తి, నేను ఇప్పుడు ఏం చేసినా ఇంతకాలమైంది రక్షింపబడి నన్ను ఇచ్చంటావా? ఇదా మన భక్తి? దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేయాలి. పరిశుద్ధులం అయ్యామంటే, పాప క్షమాపణ పొందినామంటే, మారుమనసు పొందినామంటే ఏం చేయాలో చెప్పండి? ఏం చేయాలి? శద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడు పూజారుడు. ఎవరమ్మా? పూజారుడు. ఎప్పుడు చెప్పినారు వాళ్ళు? వారి లింగాయతులు. వారు ఎప్పుడు తెలుసుకున్నారు? వారికి ప్రకటించినప్పుడు, వారికి రక్షణ సువార్త అందించినప్పుడు. అవునా? వాస్తవమేనా?
నీ 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 హృదయంలో నువ్వు పెట్టుకొని ఆ వస్తూ పోతూ ఉంటే ఇతరులు ఎట్లు రక్షింపబడతారు? ఇతరులు ఎట్లు మారు మనసు పొందుతారు? మన కదలికలు, మన ప్రవర్తన, మన జీవితం ఏమిలా మనము ఈ వెలుగై ఉన్న ఆ ప్రభు దేవుడు ఆయన వెలుగు మనలో ఉన్నప్పుడు ఈ వెలుగు దీపస్తంభం మీద పెట్టినట్టుగా ఉండాలి. అవునా? ఈ వెలుగు ఇతరుల మీద ప్రకాశింప చేయాల. ఈ వెలుగు ఇతరులకు స్వార్థ ప్రకటింప చేయాల. చేస్తున్నామా? ఏంటి మనం ఆరవచ్చు? చిలక పలుకు బట్టిగా ఆరం చేస్తాం. ఎంతో అనుభవం ఉన్నట్టుగా చేస్తూ ఉంటాం. ఒక్కటి కూడా కైకొనేది లేదు. తప్పులు బట్టి నేర్చుకున్నాం. అమర్యాదగా మాట్లాడేది నేర్చుకున్నాం. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు చదివిన భాగంలో మొదటి దినవృత్తాంతములు 16:21-22 చదవండి. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఏం చేయొద్దు? చేయాలా? ఎంత దేవుని తర్వాత దేవుడు వారు అర్థం చేసుకోనండి. అమర్యాదగా ప్రవర్తిస్తే తగిన శిక్షను అనుభవిస్తారు ఎవరైనా సరే. అమర్యాద దేవునికి దైవ సేవకులు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా ఉంటే, అమర్యాదగా ప్రవర్తిస్తుంటే తగిన శిక్ష ఒక దినం అనుభవిస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ విన్నారా? నేను ఆరంభ దినాల్లో బాల్యకాలంలో నేను సువార్త పరిచర్యకు నన్ను ప్రతి వారం అక్కడ ఇక్కడ పరిచర్యకు వాడేవాళ్ళు. ఆ దినాలు ఒక గ్రామానికి పంపించారు. నేనున్న స్థలంలో నుంచి అది దాదాపు 65 కిలోమీటర్లు. ఆ 65 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎప్పుడు స్టార్ట్ కావాలి? ఇక్కడి నుంచి అది కూడా మెయిన్ రోడ్లో దిగి 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. అక్కడ మెయిన్ రోడ్లో దిగి 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. అక్కడ నడిచిపోయిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించాము. వాక్యం చెప్పిన తర్వాత ఆ సంఘంలో ఉన్న ఒక ఎల్డర్ ఉన్నాడు, బాధ్యత వహించే వ్యక్తి. ఈ వాక్యం చెప్తూ ఉంటే ఆయన గురించే చెప్పినట్టుగా ఉన్నది. నా బాల్యకాలంలో నుంచి, ఇప్పుడు కాదు, ఈ కాలం కాదు, నా చిన్నతనం నుంచి నన్ను గురించే చెప్పినాడు అనే వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను. ఇప్పుడు కాదు, ఈ దినగా ఆ దినాల నుంచి. విన్నారా? నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాను. చదివిన వాక్యాన్ని ఏం చేస్తారు? దాన్ని వివరించి చెప్తూ ఉంటారు. కానీ ఒకరిని దృష్టిలో పెట్టుకొని చెప్తే నన్ను కూడా ఏం చేస్తాడు? చింత పని చేస్తాడు. నాకు తెలుసు. విన్నారా? అక్కడ సువార్త చేసిన తర్వాత ఆ దినం ఏమైందంటే, నాకు ఆకలి కాలేదు. మీటింగ్ అయిపోయింది, ఆకలి కాలేదు. ఇంకొక కిలోమీటర్ దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సాయంకాలం మీటింగ్ 4 గంటలకు. అయితే ఆయనతో, ఆ ఎల్డర్తో అన్నాను, అన్న ఇప్పుడు నాకు ఆకలి కాలేదు, ముందు అక్కడ గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి మనం వచ్చిన తర్వాత తిని వెళ్ళిపోతానన్నా అన్నా. అక్కడ స్వార్థ చెప్పి వచ్చేసిన తర్వాత ఆకలైంది. వాస్తవంగా ఆకలైతే ఈ ఎల్డర్ ఏం చేసాడు తెలుసా? అన్నా, మరి నువ్వు కొంతసేపు ఉన్నట్లయితే మేము వంట చేసి పెట్టేస్తామన్నా. చూసినావా? భార్య కుటుంబం అంత ఇంట్లో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత వంట చేస్తారా వీళ్ళు? చెప్పు. అప్పటికి 3 అయిందో 4 అయింది. విన్నారా? నేను మళ్ళీ 65 కిలోమీటర్లు రావాలి మెయిన్ రోడ్కి వచ్చి. ఆ బస్సులు కూడా తక్కువ. ఏ లారో ఏదో పట్టుకొని మెయిన్ రోడ్డు వరకు రావాలా, అక్కడి నుంచి బస్సుకి రావాలి. అన్న, మీరు వండినంత వరకు నాకు వీలు కాదు, నేను వెళ్ళిపోతాను అని. ఆకలైంది. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆ ఊరు వెలుపట ఒక చిన్న కొట్టు ఉంది, పాండబ్బలాగా చిన్న కొట్టు ఉంది. ఆ కొట్టులో ఏమైనా తినడానికి దొరుకుతాయేమో అనుకొని ఏం చేసినాను, ఒక శనగపప్పు, నాకు తిని నమిలి నీళ్ళు తాగడం ఇష్టం. శనగపప్పు ఉంటే ఇంత తీసుకున్న చిన్ని అది తినుకుంటా వచ్చేసి నీళ్ళు తాగి వచ్చాను. కొద్దిగా స్ట్రెంత్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ?
కాలయాపన కొరకు కాదు. విన్నారా? వచ్చిన తర్వాత ఆయన బుద్ధిపూర్వకంగా చేసినాడు ఆ పని. ఆ దైవజన్ ఎల్డర్ ఏవైతున్నాడో కావలసుకొని చేసినాడు. చేస్తే నేను వాళ్ళ విషయం ఆ విషయం నేను మర్చిపోయాను, వెళ్ళిపోయినాను. వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన కోలుకోలేనటువంటి, ఆయన బాగుపడలేనటువంటి రోగం తీసుకొచ్చారు. ఏంటిది? బాగుపడలేనటువంటి రోగం తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు నా ఫోన్ నెంబర్ ఎవరితో తీసుకొని కాల్ చేసి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసిన తర్వాత నాతో అన్నాడు, అన్నా నన్ను క్షమించు, అన్నా నన్ను క్షమించు, నేను తప్పు చేసిన, నన్ను క్షమించు అన్నాడు. ఏం తప్పు చేసినావు? నాకైతే గుర్తుంది అనుకో, అది గుర్తుంది. కానీ అయితే నాకేం లేదు, నీ పైన నాకేం చెడు అభిప్రాయం ఏం లేదు, నేను అప్పటికప్పటికే మర్చిపోయాను, వచ్చాను. అయితే అది లాస్ట్ స్టేజ్లో ఏదో రకంగా నా అడ్రస్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చాను. ఏం చేసినాడు? ఇక్కడ వరకు వచ్చి నన్ను క్షమాపణ అడిగి వెళ్ళిపోయినాడు. అన్నా నేను తప్పు చేశాను, నేను పాపం ఏంటి పాపం చేసినా, ఏంటి పాపం చేసింది, నేను క్షమించేది ఏంటి? దేవుడు క్షమిస్తాడు, ఎంత పాపనైనా దేవుడు క్షమిస్తాడు అని అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఏమైనాడు? ప్రభునందు నిద్రించాడు. ఎందుకు చెప్తుందంటే ఆయన సేవకులను, ఆయన అభిషేకించిన వారిని ఏం చేయకూడదు, ఏం చేయొద్దు. మీరు చాటుకు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో, ఇతరులకు ఏం చెప్తున్నారో అవన్నీ వింటున్నాడు దేవుడు. లేదా వింటాడా? లేదా? మన ముందు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. విన్నారా? దేవుని భయం కలిగి జీవించాల. మనకు కలిగే జ్ఞానం కాదు, మనకు కలిగిన అంతస్తు కాదు, ఎప్పుడైనా సరే. కనుక షద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడు ఎలాంటి వాడు? పూజారుడు. చదవండి. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వీరి దేవుడు పూజార్హుడు. ఎట్లా తెచ్చుకున్నారు చెప్పండి? వారు భక్తి కలిగిన వారు. వారి భక్తి ఎలాంటిది? వారి భక్తి ఎలాంటిది? మా దేవుడు రక్షించినా సరే, రక్షింపకపోయినా సరే, రాజా మీరు పెట్టిన ప్రతిమకు మేము మొక్కము. ఒకనా? ఈ దినాల్లో అలాంటి ఛాలెంజ్ చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావు చెప్పండి. ఆ దేవుడు పూజారుడు, మమ్మల్ని రక్షించేవాడు. ఒకవేళ రక్షింపకపోయినా రాజా నెబుకద్నెజరు నీవు పెట్టిన ప్రతిమకు నేను మొక్కను. 3:16 చూడండి. 16-17. షద్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. చూడండి ఒక్క నిమిషం. ఈ పిల్లలు యవనస్తులు ఆ రాజుని ఏమంటున్నారు? నెబుకద్నెజరు. నువ్వంట రేవంత్ రెడ్డి, మోడీ గారు అంటావా? ట్రంప్ గారు అంటావా? చెప్పండి. వారికి తగిన రెస్పెక్ట్ ఇస్తాం, అవునా? వారు లోక సంబంధులు అయినప్పటికీ వారి అంతస్తుని బట్టి ఏం చేస్తాం? తగిన మర్యాద మనం చేస్తాం. అలా లోక సంబంధమైన వ్యక్తులకి ఇంత ఘనత ఇస్తే సర్వలోక సృష్టికర్తకి ఎంత ఘనత ఇవ్వాలి చెప్పండి? ఆయన నామమును ప్రకటించే ప్రజలను ఎంత గడపరచాలా? దేవుని తర్వాత దేవుళ్ళు వాళ్ళు వాక్యం చూపించాలా? పొర దగ్గరికి మోసని పంపితే నీవు చిన్న దేవుడు అన్నాడు, అవునా? రాదా? మీ క్షేమం కొరకు, మీ కుటుంబం కొరకు, సర్వలోకాని కొరకు ప్రతిదినం అందరు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు. అర్థమైందా? నీలాగా తిరగడానికి కాదు, అమరుగా ప్రవర్తించడానికి. మీరు నేర్చుకోనండి. దేవుని దగ్గర, దేవుని ప్రజల దగ్గర
ఎలా ప్రతి ఒక్కరిని గణపరిచేది నేర్చుకోవాలి. అవునా? దీనులైన మీరు ధన్యులు, దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము. దీనులా పగలు ఎలాంటి వారు మీరు ఎత్తు ఉండాలి మీ జీవితంలో. మన ఆరాధన అంగీకరించాలంటే, మన ప్రార్థన అంగీకరించాలంటే ఈయన గారు ఏమంటారు? ఆ చదవండి ఆ మాట. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు ఈ వర్షమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. అవునా? మన భక్తి ఎట్టుంది ఇది నాకు చెప్పండి. మన భక్తి ఎట్టుంది, మన సాక్ష్యం ఎలాగున్నది? అలాంటి సాక్ష్యాన్ని కలిగిన వారు ఆ ప్రభుని ఆరాధిస్తారు. నీ భక్తిలో నిలవడం అంత సులువైన మార్గం కాదు. విన్నారా? ఇలాంటిది ఈ భక్తిలో నిలవడము అంత మనకి అనుకున్న మార్గము కాదు. ఇరుక్కు మార్గంలో ప్రవేశించాలా. అది యేసు ప్రభు యొక్క మార్గం. విన్నారా? వారికి ఎంత ధైర్యం చూడు. మా దేవుడు రక్షించకు సమర్థుడు. అవునా? నీ చెప్తావా? మనం పనిచేసే ఆఫీసర్ దగ్గర చెప్తా, ఇతరులకు చెప్తామా? నేను పనిచేసే దగ్గర నేను చెప్తూ వచ్చాను. అలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? దొంగ లెక్కలు అవుతామా? ఏంటి రాస్తారా? రాయరు. ఎంప్లాయీ జాగ్రత్త ఉండాలి. విన్నారా? ఎందుకంటే నానా రకాలుగా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏమంటారు? కనుక మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము నువ్వు పెట్టిన ప్రతిమకు మేము అది నిజమైన భక్తి యొక్క లక్షణం. అందుకే అగ్నిగుండములు వేస్తే ఏమైంది చెప్పండి? ఈ యవనస్తును అగ్నిగుండముల ఆ రాజుకు అత్యాగ్రహం తెచ్చుకొని 7 అంతల అగ్నిగుండం మీద పెంచేసి అందులో పారేయడానికి పోయిన వాళ్ళే సచ్చారు. కానీ వీళ్ళు ముగ్గురు కాకుండా వారితో కూడా ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఒక వెంట్రుక కాలినట్టుగా లేదు. విన్నారా? అలాంటి భక్తి మనం కలిగి పరలోకం రీచ్ కావాలి. అలాంటి అట్టు చేసి మనం ప్రభుని స్తుతించి గణపరచాలి. విన్నారా? మన ఏదో 4 మాటలు వల్లించి చెప్పడం కాదు, ఆ అనుభవపూర్వకమైన ఆరాధన చేయాలి. ఆ పిల్లలు వారిని బట్టి ఈ అన్యుడు విగ్రహారాధకు ఆయన 120 సంవత్సరాలకు రాజైన నెబుకద్నెజరు ఆయన సంవత్సరం అంతట్లో కూడా ముందు ఆయన విగ్రహం చేసిన ఆయన మొక్కమన్నాడు. ఆ తర్వాత ఈ పిల్లలను బట్టి అగ్నిగుండంలో కాలకుండా బయటకు రమ్మన్నప్పుడు వచ్చారు. వీరి దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేదని ఆయన సంవత్సరం అంతట్లో కూడా వీరి దేవుని పూజించాలని ప్రకటించాడు. నువ్వేం చేస్తున్నావు? అన్యుడు తెలుసుకున్న తర్వాత, ఆయన నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత 120 సంవత్సరాలకు వీరి దేవుడు పూజించాలా, లేకపోతే వాళ్ళ ఇల్లును పెద్ద కుప్పలుగా చేస్తాను అన్నారా? కనుక ఈ అనుభవానికి ఆధారం చేసుకుని మనం ఆరాధనకి వెళ్దాం. ఇక